మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని కూతురుని తల్లిదండ్రులు కొట్టి చంపారు. కలమడుగులకు చెందిన అనురాధ, లక్ష్మణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 3న హైదరాబాద్లోని ఆర్య సమాజంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని అనురాధపై కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. 4 రోజుల క్రితం కలమడుగులోని లక్ష్మణ్ ఇంటికి వచ్చిన అనురాధను ఆమె తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక మృతి చెందిన అనురాధ శవాన్ని తమ సొంత పొలంలో సజీవ దహనం చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోక ముందు అనురాధ సెల్ఫీ వీడియో బయటపడింది. అనురాధ మా ఊరి కలమడుగు. నేను లక్ష్మణ్ అనే వ్యక్తిని ప్రేమించాను. ఈ విషయం 6 నెలల క్రితం మా ఇంట్లో ఎప్పి పెళ్లికి ఒప్పిద్దామనుకున్నాను. మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా నాతో అతనిపై తప్పుడు కేసు పెట్టించారు. 509 కింద అతనిపై తప్పుడు కేసు పెట్టించారు. కానీ నేను అతన్ని మర్చిపోలేకపోతున్నాను. అందుకే నేను మా ఇంటి నుంచి దూరంగా వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. బట్ వెళ్ళే మార్గంలో కానీ వెళ్ళిన తర్వాత కానీ మా ఇద్దరికి ఏమన్నా అయినా మా నాన్నది అండ్ మా ఊరు సర్పంచ్దే బాధ్యత. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీసులు ఈ వీడియోను ఆధారంగా చేసుకొని ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. నా పేరు అనురాధ, మా ఊరి కలమడుగు. అబ్బాయిది పద్మశాలి కులము, అమ్మాయిది యాదవాలు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో కొంచెం ఈ ప్రేమ వ్యవహారం కానీ మ్యారేజ్కి కానీ వాళ్ళు సంతోషంగా లేకుండే. నిన్న రాత్రి వాళ్ళు 3వ తారీఖు చేసుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చిన తర్వాత పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు పోయి ఎవరెవరి ఇంట్లో వాళ్ళు ఉన్న తర్వాత ఈ అమ్మాయి గారి తండ్రి అయిన సత్యన్న, అన్నయ్య, తల్లి, ఇతర బంధుమిత్రులు 5-6 మంది కలిసి ఆ అమ్మాయిని జబర్దస్తిగా అబ్బాయి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కోపంతో కొట్టిందని చెప్పేసి తర్వాత దెబ్బలతో బాధపడుతున్న అమ్మాయిని గొంతు నులిపి చంపినట్టు ప్రాథమిక సమాచారం. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది. తర్వాత అమ్మాయి శవాన్ని తీసుకొచ్చి పక్క ఊరైన మల్లాపూర్ గ్రామ పొలాల శివార్లో కాల్చేసి ఆవిడ పూజని బొక్కలను పక్కకున్న పంట కాల్పలో కలిపినట్టు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తేలింది. దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఘటనకు పాల్పడ్డ అమ్మాయి తల్లిదండ్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? మహాలక్ష్మి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో పిండి అనురాధ అనే యువతిని కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా కర్రలతో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది పరువు హత్య కిందికి దారితీసింది. ఏదైతే గత 6 సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. 3 సంవత్సరాలుగా ఈ ప్రేమ కొనసాగుతున్న ఘటన అయితే గ్రామస్తులందరికీ తెలుసని చెప్తున్నారు. అయితే 6 నెలల క్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పిండి అనురాధ అనే యువతి అయ్యూరు లక్ష్మణ్ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి యువకుని ప్రేమిస్తుంది. అయితే ఈ విషయం ఇంట్లో తెలిపిన తర్వాత కూడా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే దాదాపు ఈ నెల 3న హైదరాబాద్ లోని ఆర్య సమాధిలో వివాహం చేసుకున్నారు. సుమారు 20 రోజుల తర్వాత దంపతులిద్దరు కలిసి కలమడు గ్రామంలోని వరుడు లక్ష్మణ్ ఇంటికి వచ్చారు. అయితే శనివారం ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటికి తీసుకువెళ్తామన్న కుటుంబ సభ్యులు, ఇటు అనురాధకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు అక్కడికి వచ్చి లక్ష్మణ్ నుంచి అనురాధను తీసుకువెళ్లిన పరిస్థితి. అయితే అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత ఇంటికి తీసుకువెళ్లి అత్యంత కిరాతకంగా చితకబాదిన తర్వాత అక్కడనే అనురాధ మృతి చెందినట్టుగానైతే తెలుస్తుంది. మృతి చెందిన తర్వాత ఎవరికి గుర్తు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తీసుకువెళ్లి సొంత పొలంలో అనురాధకు సంబంధించిన ఏదైతే తండ్రి ఉన్నాడో లక్ష్మణ్ కు సంబంధించిన పొలంలో అక్కడికి తీసుకువెళ్లి కాల్చి బూడిద చేసిన తర్వాత వాగులో పడేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇదంతా పిండి సత్యము. అనురాధకు సంబంధించిన సోదరుడు కూడా ఇందులో కీలకంగా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇప్పుడైతే వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దాదాపుగా ఈ కుట్రలో దాదాపు 10 మంది భాగస్వాములు అయ్యారని కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తున్నారు. గ్రామానికి సంబంధించి కొందరు కీలకమైన రాజకీయ నాయకులు కూడా ఈ కేసులో ఉన్నారని తెలుస్తుంది. పరువు హత్య కావడం, కులాంతర వివాహం చేసుకోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందని అయితే డీసీపీ వేణుగోపాలరావు, ఏసీపీ గౌస్బాబన్ అయితే ధృవీకరించిన పరిస్థితి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. అనురాధ తండ్రి సత్యనను, అదేవిధంగా తల్లి లక్ష్మణ్ని ఇప్పటివైతే అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారులో ఉన్నట్టుగానైతే సమాచారం ఉంటుంది. అనురాధ దాదాపు అక్టోబర్ 24న ఒక సెల్ఫీ వీడియోను కూడా తీసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకొని పోస్ట్ చేసింది. ఇది ఒకవేళ మా ఇద్దరికి ఏమన్నా జరిగితే ఇది ఆధారంగా చూసుకోవాలని కూడా పోలీసులకు ధృవీకరించిన పరిస్థితి. ఈ కేసుకు అదొకటి సాక్ష్యంగా నిలుస్తుందని కూడా పోలీసులు ధృవీకరిస్తున్నారు. అయితే పరువు హత్యకు సంబంధించి గ్రామస్తులు మాత్రం ఒకే ఒకటి చెప్తున్నారు. గ్రామస్తుల ఎదుట చితకబాదిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో
మరి కర్రలతో చితకబాదంతో తీవ్రంగా గాయాలపైన అనురాధ మృతి చెందిందని తెలుస్తుంది. మృతి చెందిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా తీసుకువెళ్లి కాల్చి ఆమె బోన్స్ కూడా ఈ బుక్కలు కూడా దొరకకుండా మొత్తం కాల్చేసి వాగులో అత్యంత కిరాతకంగా బూడిదను కూడా కలిపేసిన ఘటన అయితే వెళ్లి చూసింది. దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఒకటి ప్రేమ వివాహం చేసుకోవడం, కులాంతర వివాహం చేసుకోవడము, తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తిని వివాహం చేసుకోవడమే ఈ ఘటనకు పాల్పడినట్టుగానైతే సమాచారం ఉంటుంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నరేష్.